कान्ताय कामितार्थप्रदायने అని చెప్తోంది. అదిగో అర్చక వరేణ్యులు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అక్క మహాదేవి అలంకార మండపంలో ఈ వాహన పూజాధికాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా కర్పూర నీరాజనాన్ని చూపిస్తున్నారు. అలాగే శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆ హారతిని అందుకొని కళ్ళకద్దుకొని ఆ స్వామివారి అనుగ్రహం లభించినట్లుగా భావిద్దాం. మంగళ నీరాజనం ముగిసిన అనంతరము అర్చక వరేణ్యులు అక్కడ మంత్ర పుష్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఒకవైపు స్వామివారు మరొక వైపు అమ్మవారు ఈరోజు దివ్యమైనటువంటి ప్రభలతో శివరాత్రి మహాపర్వదినం కదండి, ఆ శివయ్య లింగోద్భవ మూర్తిగా ఆవిర్భవించినటువంటి రోజు కదండి, ఆ శివయ్యకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కదండి. అటువంటి రోజున ఆ స్వామివారు దివ్యమైన ప్రభతో వెలుగొందుతుండగా ఆ స్వామికి సరిజోడుగా భ్రమరాంబాదేవి కూడా అంతే దివ్య ప్రభలతో వివిధ ఆభరణాలను ధరించి మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు చంద్రుడు ఉన్నటువంటి ఆయుధాన్ని చేతిలో ధరించి ఉన్నాడు. మరొక చేతిని అమ్మవారి తొడపైన వయ్యారంగా ఉంచి ఉన్నాడు. అలాగే అమ్మవారు ఒక చేతిలో చిలుకను ధరించి ఉండగా మరొక చేతిని కిందికి వదిలివేసి ఉంది. ఇద్దరు కూడా త్రిపుండ్రాలను, ఆ త్రిపుండ్రాల మధ్యలో ఎర్రటి నామాన్ని ధరించి ఉన్నారు. స్వామివారు ఆ చంద్ర వంకతో దివ్యాలంకృతుడై దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి, ఆ స్వామివారు అమ్మవారు ధరించినటువంటి వస్త్రాలు కూడా దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నాయి. ఎందుకంటే మానవులమైన మనమే మన జన్మదినం అంటే నూతన వస్త్రాలను ధరించి ఆనందంగా ఉంటాం. ఇక ఆ దేవాది దేవుడు పరమశివుడు ఆవిర్భవించినటువంటి దినం అంటే మనందరికీ ఎంతో వేడుక కదండి. అందుకే ఆ స్వామివారిని దేదీప్యమానంగా వస్త్రాలంకరణ చేసి పుష్పాలతో అలంకరించి వివిధ ఆభరణాలను ధరింపజేసి దివ్యంగా భవ్యంగా దర్శనమిచ్చేలాగా మనందరికీ కూడా ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తే ఆ స్వామివారికి తగ్గట్టుగానే ధర్మానికి ప్రతీక అయినటువంటి స్వామివారి వాహనమైనటువంటి నందీశ్వరుడు కూడా పుష్పమాలలను ధరించి ఈరోజు మా అయ్య శివయ్య పండుగ అని ఆయన ఎంతో సంతోషంతో ఆనందంగా ఉన్నట్టుగా ఈ మెరుస్తూ ఆ నందీశ్వరుడు కూడా దర్శనమిస్తూ ఉండడం విశేషం. నేను ఎప్పుడూ కూడా ఆ స్వామివారికి ఎదురుగా స్వామివారిని చూస్తూ తరిస్తూ స్వామివారు ఏమి ఆజ్ఞ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. అటువంటి స్వామివారిని ఈరోజు నా మూపు మీద మోసేటటువంటి భాగ్యం నాకు కలిగింది అని ఆ మురిసిపోతున్నట్టుగా ఆ నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉండడం విశేషం. ఈ రకంగా ఈరోజు నంది వాహన సేవ ఆలయ ఉత్సవంగా జరుగుతూ ఉన్న సందర్భంగా ఈ నందీశ్వరుడిని గురించి మనం కొంత తెలుసుకున్నట్లయితే పూర్వం శిలాదుడు అనే మహర్షి శివుడిని గురించి తపస్సు చేసి 2 కుమారులను పొందాడు. వారే నంది పర్వతుడు. నంది తండ్రి మార్గాన్ని అనుసరించి బాల్యంలోనే సంస్కారాలు చేసిన వెంటనే తండ్రి దగ్గర అనుమతి తీసుకొని కఠోరమైన తపస్సుకి బాల్యంలోనే వెళ్ళాడు. నంది మహాతపస్సు చేశాడు. తపస్సు చేయగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అవగానే ఆనంద పరవశుడైన నంది ఆ పరమేశ్వరుడిని చూస్తూ కూర్చున్నాడు. సంతోషించిన పరమేశ్వరుడు, నాయనా, నువ్వు నా గురించి తపస్సు చేశావు, నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. అందుకు ఆ నంది, నేను తపస్సుకు కూర్చునేటప్పుడు నాకు కోరిక లేదు స్వామి, నువ్వు కనిపించాక
కోరిక అనేదే నాకు లేకుండా పోయింది స్వామి అని సమాధానం ఇచ్చాడు. ఈ రకంగా నంది తపస్సును మెచ్చి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతే ఆనందంగా చూస్తూ ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి ఒకసారి మనం తలుచుకుంటూ ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు కొలువు తీరినటువంటి ఆలయ ప్రభనంతా కూడా మనం విహంగ వీక్షణం ద్వారా దర్శిస్తూ ఉన్నాం. చూడండి, విద్యుత్ దీప కాంతులతో వివిధ రకాలైనటువంటి వర్ణాలు ఉన్నటువంటి విద్యుత్ వరసలతో మెరుస్తూ ఉన్నటువంటి 4 గోపురాలు, అలాగే చుట్టూ ఉన్నటువంటి కోట గోడ లాంటి ప్రాకారం, దీనికి అనరు కోట గోడ అని పేరు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్వామివారు అమ్మవారి ప్రధాన ఆలయ కనకపు గోపురాలు, ఉపాలయాల గోపురాలు, మధ్యలో అనేక దేవతా వృక్షాలు, ఇవన్నీ ఒకవైపు ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తూ ఉండగా, మరొక వైపు శ్రీశైల క్షేత్రం అంతా కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల మాదిరిగా మినుకు మినుకుమంటూ ఉన్న విద్యుత్ దీపాల మధ్య మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ 4 గోపురాలు కూడా దర్శనమిస్తున్నాయి. మనం ప్రస్తుతం పడమర ఉన్నటువంటి గోపురాన్ని చూస్తూ ఉన్నాం. దీనికి బ్రహ్మానందరాయ గోపురం అని పేరు. ఆ గోపురంలో ఉన్నటువంటి విద్యుత్ దీపాలన్నీ కూడా కిందికి వరుసగా వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు